చెమటా టీయా వద్దన్నా. చూసావా స్కూటర్ మీద రాకెట్లో వచ్చాను. ఏడ్చావులో గానీ ఏంటి క్యాన్ తో వచ్చావు? ఇదా కిరసనాలు కొందాం రేషన్ షాప్కి వెళ్ళాను రా. జస్ట్ నా ముందు ఇద్దరు ఉన్నారంతే. తీసేసుకుందాం అనుకున్న లోపు నువ్వు ఫోన్ చేసావు కదా, వెంటనే పరిగెట్టి వచ్చా. ముందు మ్యాటర్ చెప్తే తగలడు. బావా ఈ షాప్ లో అల్లంటి అద్దరిపోయింది, తాగి చూస్తావని. ఒరే నువ్వు అల్లంటికి మార్కెటింగ్ ఏమన్నా చేస్తున్నావా? టీ ఎం పెడితే ఇటు కమిషన్ ఇస్తానడేట్రా? రే ఇదంత ఇంపార్టెంట్ మ్యాటర్ రా. అవతల కిరసనాలు తీసుకోవడం మానేసి వచ్చాను రా. రేషన్ షాప్ లో కిరసనాలు అయిపోయిందిరా. ఇందాక లైన్ లో వెనకున్న వాళ్ళు కూడా కొనుకెళ్ళిపోయారు. ఇంకెందుకా క్యాన్ బొక్క? అయిపోయిన వాటి గురించి ఎందుకే? ఎందుకో తెలీదురా, ఉదయం నుంచి నిన్నెప్పుడు చూస్తానా అనిపించిందిరా. ఎవర్రా అమ్మాయి? ఎలా బావా? పర్లేదు చెప్ప. అమ్మాయి ఎవరో? సూపర్ అమ్మాయి బావా. ఏం చేస్తుంటది? ఏరోస్టిస్ ట్రైనింగ్ వెళ్తుంది. ఇల్లు ఎక్కడా? ఏంట్రా ఇది? ఇంటి ఎదురుగుండా టీ స్టాలా? ఇది ఆడేటాడా లేకపోతే ఆడికి నువ్వు డబ్బులన్నీ ఇచ్చేటించావా? రే నీకంత సీన్ లేదని తెలుసులే. రే బాబా తను వచ్చేసింది. చూడకు, క్యాషువల్ గా చూడు. రే ఎదవా తొందరగా చూడరా, వెళ్ళిపోతుందేమో. అబ్బాయిలకు కనపడటానికి అమ్మాయిలు బాల్కనీలోకి వస్తారేంట్రా? బావా నీ చెల్లెలు అలా చూడడం తప్పురా. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. హాయ్ హాయ్. వెయిట్ వెయిట్. ఏంటి బావా వచ్చింది, చూసింది, నవ్వింది, వెళ్ళిపోయింది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు గేట్ ఓపెన్ అవుద్దిరా. నిజంగానా? సొల్లు చెప్పకరా. అమ్మాయిలు నవ్వారంటే సగం పడిపోయినట్టారా. కత్తిలా ఉంది. రేపు నుంచి నువ్వు బీచ్లు, పార్కులు. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు ఇక్కడ నుంచున్నారు? ఇంట్లోకి రండి. వద్దండి, నాకు ఇక్కడే బాగుందండి. నో ప్రాబ్లం అండి, నేను అర్జెంట్ గా. ఏంటండి అలా అంటారు? ఇంత దూరం వచ్చి లోనికి రానంటారేంటి మీరు? ఇంట్లోకి వచ్చి అట్లీస్ట్ కాఫీయో టీయో ఏదో ఒకటి తాగలండి. ఏమండి అదేం వద్దండి, నేను 6 గంటల పైన కాఫీ తాగలండి. రండి. ఏమండి వీడు నాతోనే వచ్చాడు, వీడిని పిలవండి. వీడా? రే బావా నీ కాఫీ అంటే ఇష్టం కదరా, ఇది ఫ్రీ కాఫీరా. ఎస్ బాస్, వాట్స్ ద ప్రాబ్లం? ఏంటి మేడం ఈవి టీజింగా? ఎవరండి ఇతను? ఫేస్ చూస్తుంటే బఫూన్ లా ఉన్నాడు. ఇది వీడి స్టైల్ అండి. టీ స్టాల్ దగ్గరికి వచ్చి కొబ్బరి బొండం తాగుతున్నాడు. ఏమండి వీడి క్లోజ్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి మేము ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఇవడ నోక పెన్ కొట్టే ఇయాలి ఎన్ ఫ్రెండ్ అల్ల నా ఇవర నాయరండ మలయాళ కత్తికి వెండి వంద ఇయాలి కదా నా ఫ్రెండ్ నాయరు మమ్ముట్టి కేరళ కుట్టి మలయాళ మట్టి పొయ్యెట్టి అల్లం టీ ఎట్టి అర్జెంట్ గా టీ. రే నాకు చాలా భయం వేస్తుందిరా. పక్కకెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుంటాను రా. ప్లీజ్ ఒక్కడ వెళ్ళొచ్చారా? రే బంగారం నీకు ఈ లాజిక్ తెలీదా? మజ్జిగ తాగాలంటే చిలకాల్సింది పెరుగునే. అంటే నేను ఇప్పుడు ఆ లొంటింట్లోకి వెళ్ళి మజ్జిగ చిలకాలంటరా? ఇతన్ని లోపలికి పంపించు. మేడం రమ్మంటున్నారుగా. How's the concert? Superb. Went really nice. How did it go? I missed it. Yeah, even I expected you. Were you tense? How can I not be tensed? Yesterday there were so many critics, but it turned out that everybody loved it. Hey Meera, కూర్చోరా, ఓవర్ యాక్టింగ్ చేయకు. told me that I might get Padma Shri this year. Really? I'm keeping my fingers Wait, crossed. I'm so wait. excited and So thrilled. fingers crossed. Let it. Excuse me ladies. Who introduce ourselves? He is Srinivas. I am his friend Bangar Raju. మా ఫ్యామిలీలో అందరూ వీఐపీసే. గుడికి వెళ్ళిన లైన్ లో నుంచాం. డైరెక్ట్ గా దేవునే కలిసి వస్తాం. బట్ హియర్ వెయిటింగ్ మోర్ దాన్ 15 minutes. వాట్ యు థింకింగ్ అబౌట్ us? రే ఏంటని ఎతవ ఇంగ్లీషు? మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయింది ఎవరు? నేను డీల్ చేస్తా. ఆంటీ దొరికింది. మేడం మీరు ఎప్పుడు గిటార్ వాయించినా సభలో ఫస్ట్ రోలో ఫస్ట్ కూర్చొని చూస్తూ ఉంటానండి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తెలుసా? నువ్వు మేడం ఆర్కెస్ట్రా చూడలేదు కదా? రాక్ స్టార్ లాగా ఆవిడ అలా స్టేజ్ మీదకి వస్తుంటే సాక్షాత్ ఆ సరోజాదేవి గిటార్ తో వస్తున్నట్టు ఉంటదరా. శ్రీ బావా సరోజాదేవి కదరా, సరస్వతీదేవి. సారీ మేడం, సరస్వతీదేవి అంట. హలో, అది గిటార్ కాదు, తంబూరా. నేను రాక్ స్టార్ ని కాదు, పాటలు పాడతానంతే. అచ్చరే నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు.
మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయింది ఎవరు? నేను ఫాలో ఈడేనండి. అవ్వలేదండి. ఆ, నేను కాదు మేడం. ఈ రోజు ట్రాఫిక్ కొంచెం ఎక్కువైనట్టుంది. అవును మేడం, వెహికల్స్ ఎక్కువైపోయినాయి కదా, అందుకే ట్రాఫిక్. నేను ఆ ట్రాఫిక్ గురించి చెప్పట్లా. ఏంటమ్మా చెప్పేశావా? లేదమ్మా, ఇంకా చెప్పలా. త్వరగా చెప్పు, టైం అవుతుంది కదా. పాపం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఓకే యా, యూ క్యారీ ఆన్. ఆ? బాబాయ్ హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. యు నో సంథింగ్, నో నన్ను మీలాగే చాలా మంది ఫాలో అయ్యారు. అదే కాక ఈ మధ్య ట్రాఫిక్ బాగా ఎక్కువైంది. ట్రాఫిక్ అంటే లోకల్ కుర్రోళ్ళు ఫాలోయింగ్ రా. మా డాడీ ఎవరో తెలుసా మీకు? తెలీదే. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ. డిప్యూటీ కమిషనరా? రే బావా. బాగరా బిల్డప్లు వద్దమ్మా. హలో. బాయ్ రా. రే రే బంగారాజు, ఏమైందిరా? లే. హలో. ఒక డిప్యూటీ కమిషనర్ కూతుర్ని ఫాలో అయ్యి ఈవ్ టీజింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? రే నీ లవ్ కోసం నా కొవ్వు కరిగిపోతుందండి రా. హెల్త్ కు మంచిదే కదరా. పరిగెడతారు మనం ఎప్పుడు కానీ పరిగెడతాం. రే ఆగరా, నన్ను కూడా తీసుకెళ్ళరా. Heads up. బావా రే రే బంగార్, ఎంత పని చేసావురా. నీ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడావు కదరా. రే బంగార్ రే బంగార్, ఒట్టేసి చెప్తున్నాను రా, నాకు పిల్లాడు పుడితే నిజంగా నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. నా పేరు నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. రే ఫ్రెండ్షిప్ అంటే మీనింగ్ అంటే మీలో ఎవరికైనా తెలుసా? ఫ్రెండ్ అంటే శ్రీనివాస్ రా. చూడండి రా, ఆడికి నా మీద ఎంత ప్రేమో. నిద్దట్లో కూడా నా పేరే కలవరిస్తున్నాడు రా. ఆడికి పుట్టబోయే పిల్లలకి నా పేరు పెడతానంటున్నాడు రా. రే మావా, నీకు 3 పిల్లలు పుట్టారు, ఒక్కళ్ళకైనా నా పేరు పెట్టావురా? నాకు పుట్టిన 3 ఆడపిల్లలే కదా బంగారు. ఏ, పోరా, ఎప్పుడు ఏదో వంక పెట్టి తప్పించుకుంటావు. బావా. రే శ్రీనివాస్, బంగార్ రే శ్రీనివాస్, ఎంత పని జరిగింది? నాన్న చూడరా, నేను రా నీ బంగారుని. రే బంగార్, నువ్వు ఇంకా చావలేదా? ఎదవని చేసాడు ఎదవా. ఏంటి సారీ చెప్దామని వచ్చారా? పర్లేదు, వదిలేయండి. నేనెప్పుడూ అదంతా మర్చిపోయాను. ఏ మీరా, ఒక్క నిమిషం. నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు మీరా. నేను నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి విషయం చెప్పండి. మీరా, నేను ప్రపోజల్ గురించి మాట్లాడదామని వచ్చాను మీరా. ప్రపోజలా? ఏదైనా బిజినెస్ ప్రపోజలా? బిజినెస్ ప్రపోజల్ కాదు మీరా, మన లవ్ ప్రపోజల్. కమ్ అగైన్. ఐ లవ్ యూ మీరా. ఇంతకు ముందు నన్ను ఫాలో అయిన అబ్బాయిలు ఎవరు మా నాన్న డిప్యూటీ కమిషనర్ అని తెలిసాక నా జోలికి రాలేదు. కానీ మీరు మాత్రం ప్రపోజ్ కూడా చేశారు. ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న డీసీపీ అని మర్చిపోయారా? ఒక డీసీ కూతుర్ని లవ్ చేస్తే ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. లైసెన్స్ లేకపోయినా సిటీలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పట్టుకుంటే అంకుల్ పేరు చెప్పి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. సింపుల్. అంకులా? మీ నాన్నే మీరా. తర్వాత ఈ రేషన్ కార్డు, ఈబీ, కేబుల్ టీవీ, ఓటర్స్ ఐడి, టెలిఫోన్, తొక్క, తోటకూర, అది ఇది అని ఏ ప్రాబ్లం వచ్చినా అంకుల్ పేరు వాడేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చుగా. సరే అవన్నీ వదిలేండి. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా, అందంగా, సంసార పక్షంగా ఓల్డ్ హీరోయిన్ సౌందర్యలాగే ఉన్నారు తెలుసా. ఇవాటి జనరేషన్ లో మీలాంటి అమ్మాయిలకి హెవీ కాంపిటీషన్ అండి, నన్ను నమ్మండి. కానీ అంకుల్ డీసీ అన్న ఒక్క కారణం వల్ల నాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు. ఐఎమ్ సింగిల్ కింగ్. అమ్మయ్యా, డైలాగ్ కరెక్ట్ గా చెప్పేశాను. తెలివిగా మాట్లాడుతున్నారు. Ah. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్స్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఐ నో. ఈ రోజు వరకు ఎవరూ నా దగ్గరకు వచ్చి మీలా మాట్లాడలేదు. గ్రేట్. అలాగానే నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఓకే, గుడ్ లక్. ఏయ్ మీరా, మీరా, ఏయ్ మీరా, ఛా! మీరా, మీరా, నేను చెప్పేది విను. మనం దేన్నైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒకసారి అన్న మాటని. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అలా అన్నో బాగుంది. ఒక 5 నిమిషాలు నాతో బైక్ లో రా, తర్వాత నీ డిసిషన్ ఏంటో చెప్పు.
వాట్ 5 minutes స్క్రాప్? చూసావా ఎంత కోపంగా ఉన్నావు? కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పుగానే ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి ముందు 5 నిమిషాలు ఆలోచించి తీసుకుంటే జీవితం సూపర్ గా ఉంటుందని ప్రేమికుడు సినిమాలో చెప్పారు. రా ట్రై చేద్దాం. ఓకే అంటే ఓకే, ఓకే కాకపోయినా ఓకే, ఓకే ఓకే